శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. భగవద్గీత 10వ అధ్యాయము విభూతి యోగము. విభూతి అంటే ఐశ్వర్యము. పరమాత్మ గురించి భావన చెయ్యడమే ఒక ఐశ్వర్యం. ఆ పరమాత్మ యొక్క ఐశ్వర్యాన్ని అనేక విధములుగా తెలుసుకోవడమే ఈ అధ్యాయంలో మనం చేయబోయేది. భగవంతుని ఐశ్వర్యములు ఎక్కడెక్కడ ఉన్నాయి అనే విషయాన్ని ఈ అధ్యాయంలో వివరించారు. తన యొక్క విభూతులు ఇంతకు ముందు అధ్యాయాలలో క్లుప్తంగా చెప్పాడు, కానీ అర్జునుడికి అర్థం అయినట్లు లేదని మరలా వివరంగా చెప్తున్నాడు పరమాత్మ. ఇప్పటిదాకా పరమాత్మ ఎన్నో విషయాలు ఈ 9 అధ్యాయాలలో చెప్పాడు, కానీ అర్జునుడికి ఏవి కూడా బుర్రకు ఎక్కినట్లు కానీ అర్థమైనట్లు కానీ కనిపించలేదు. మనకు కూడా ఇన్ని అధ్యాయాలు విన్నా కొంతమందికి అంతా అయోమయంగా ఉన్నట్లు ఉంటుంది. దాదాపుగా అందరికీ అయోమయంగానే ఉన్నట్లుంటుంది. వారి గురించి ఆ విషయాలనే మరో కొత్త కోణంలో మరలా వివరిస్తున్నాడు పరమాత్మ. మరొక విషయం ఏంటంటే, అసలు ఈ భగవంతుని విభూతులు మనం ఎందుకు దర్శించాలి, వీటి వలన ప్రయోజనం ఏంటి అని ప్రశ్నించుకుంటే, సర్వవ్యాపి అయిన పరమాత్మ ఏ ఏ పదార్థాలలో, ఏ ఏ జీవులలో, ఏ ఏ వస్తువులలో ఏ ఏ విధంగా ప్రకాశిస్తున్నాడు అని తెలుసుకుంటే మనం ఏమిటో, మన అహంకారం ఏమిటో మనకు అర్థమవుతుంది. దాని ద్వారా మనలో వినయం, విధేయత పెరుగుతాయి. వినయం తెచ్చిపెట్టుకుంటే వచ్చేది కాదు. అహంకారానికి వినయం వ్యతిరేకం. అహంకారం నశిస్తే వినయం దానంతట అదే వృద్ధి చెందుతుంది. భగవంతుని విభూతులు దర్శిస్తే మనలో అహంకారం నశించి వినయం పెరుగుతుంది. ఆ భగవత్ విభూతి దర్శనమే ఈ అధ్యాయం యొక్క పరమార్థం. ఓ మహాబాహో అర్జున, ఇప్పటి వరకు నేను చెప్పిన విషయాలు శ్రద్ధగా వింటున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు హితం కలగజేయాలనే ఉద్దేశ్యంతో ఇంకా కొన్ని శ్రేష్టములు అయిన వాక్యములను మరలా చెప్తాను. వాటిని కూడా శ్రద్ధగా విను. సాధారణంగా మానవులు మంచి గురువు కొరకు వెతుకుతూ ఉంటారు. అలాగే గురువు కూడా మంచి శిష్యుని గురించి ఎదురుచూస్తూ ఉంటాడు. ఈనాడు కూడా పాఠశాలలలో, కళాశాలలలో విద్యార్థులు శ్రద్ధగా పాఠం వింటుంటే టీచర్, లెక్చరర్ కూడా రెట్టించిన ఉత్సాహంతో తాను నేర్చుకున్న విషయాలను విద్యార్థులకు బోధిస్తాడు. అలాగే పూర్వకాలంలో గురువులు కూడా శిష్యుల శ్రద్ధ, భక్తి, అభిరుచిని బట్టి విద్యను బోధించేవాళ్ళు. ఇక్కడ శ్రీకృష్ణుడు జగద్గురువు. ఆయనకు దొరికిన శిష్యుడు నరుడు, అంటే అర్జునుడు. ఈ గురు శిష్యుల సంవాదం వలననే మనకు లోకోత్తరమైన వేదాంత గ్రంథం భగవద్గీత ఆవిర్భవించింది. అందుకే కృష్ణుడు ప్రీతితో అర్జునుడి హితం కోరి తాను చెప్పిన విషయాలను పదే పదే చెప్పి అర్జునుడికి అర్థమయ్యేటట్లు బోధిస్తున్నాడు. మరలా చెప్తున్నాను అంటూ మొదలెట్టాడు. అంటే అర్జునుడికి అర్థం కాలేదని తెలుసు, కానీ మనకు కూడా అర్థమయ్యే అవకాశం లేదని పరమాత్మకి తెలిసిందే కదా, అందుకే మరలా చెప్తున్నాను అని అన్నాడు. నేను ఏదో ఆషామాషిగా చెప్పడం లేదు బాబు, శ్రేష్టమైన విషయాలు చెప్తున్నాను, శ్రద్ధగా విను అని హెచ్చరిస్తున్నాడు పరమాత్మ. పరమమైన మాటలు అంటే భగవంతుని గురించి, భగవంతుని విభూతులను మన ముందు ఆవిష్కరించే మాటలు అని అర్థం. మామూలు మాట అయినా పరమాత్మ గురించి చెప్తే అది పరమమైన మాట అవుతుంది. అంగడిలో ఉన్న అరటి పండ్లు, పూలు సాధారణంగా ఉంటాయి. వాటిని తీసుకుని వెళ్ళి పరమాత్మకు అర్పిస్తే ప్రసాదం అవుతుంది. కళ్ళకు అద్దుకుంటాం. ఆ పూలనే శవం మీద చల్లితే వాటిని కళ్ళకు అద్దుకోం, కాళ్ళతో తొక్కుకుంటూ వెళతాం. కాబట్టి మాట కానీ వస్తువు కానీ పరమాత్మతో సంయోగం చెందితే, పరమాత్మ గురించి చెబితే అది పరమం అవుతుంది. అటువంటి పరమమైన వచనములు ఎంతో శ్రద్ధాభక్తులతో వింటున్న అర్జునుడికి చెప్తున్నాడు కృష్ణుడు. అందుకే అర్జునుడు కృష్ణుడికి ప్రియమాణాయ అంటే అత్యంత ప్రియ శిష్యుడు అయ్యాడు. ఈనాడు కూడా ఏ గురువుకైనా శ్రద్ధగా పాఠం వింటున్న విద్యార్థి అంటే ప్రేమే. ఇంకా ఇంకా చెప్పాలని తహతహలాడుతూ ఉంటాడు. అటువంటి గురువు ఎల్లప్పుడూ శిష్యుడి హితం కోరుతూ ఉంటాడు. అందుకే హితకామ్యయ అంటే నీ హితం కోరి చెప్తున్నాను అని, నీ మంచిగా చెప్తున్నాను, శ్రద్ధగా వినరా బాబు అంటూ
మనలను కూడా బుజ్జగించి చెప్తున్నాడు పరమాత్మ. ఎల్లప్పుడూ మన మేలు కోరేవాడు ఆయన. మనకు ఎటువంటి అపకారమూ చేయడు. మనకు మనమే అపకారం చేసుకుంటున్నాం. అనవసరమైన పనికి మాలిన ప్రాపంచిక విషయములను అన్నింటినీ మనసులో నింపుకొని వాటి గురించి ఆలోచిస్తూ మన మనసులు మనమే పాడు చేసుకుంటున్నాం. అందుకే పరమాత్మ మన హితం కోరి తన గురించి, తన ఐశ్వర్యముల గురించి చెప్పాలనుకున్నాడు. నేను ఎలా వచ్చానో ఈ దేవతాగణములకు కానీ మహర్షులకు కానీ తెలియదు. ఎందుకంటే దేవతాగణములు, మహర్షులు అందరికన్నా నేను ముందు ఉన్నవాడిని. అందుకే నా విభూతుల గురించి వారికి తెలిసే అవకాశం లేదు అని అన్నాడు. ముందు తన గురించి తాను చెప్పుకుంటున్నాడు పరమాత్మ. నేను సనాతనుడను, అందరికంటే ముందు పుట్టాను. నా గురించి దేవతలు, మహర్షులు కూడా తెలుసుకోలేరు. ఎందుకంటే నేను వారందరికంటే ముందు పుట్టాను. సూర్యకిరణాలు భూమి మీద ప్రసరించి మనకు వేడి, వెలుగు ఇస్తాయి. కానీ అవి వెనక్కుపోయి సూర్యుడికి వేడి, వెలుతురు ఇవ్వలేవు. అలాగే కాంతి కిరణాలు ఎప్పుడూ ముందుకే వెళతాయి కానీ వెనక్కు ప్రయాణం చేయలేవు. అది ప్రకృతి ధర్మం. తండ్రి గురించి కుమారుడికి తెలియదు. తండ్రి చెబితేనే కానీ తెలియదు. ఎందుకంటే తండ్రి పుట్టినప్పుడు కుమారుడు లేడు. అలాగే ఈ అనంత విశ్వం ఆవిర్భవించినప్పుడు ఎవ్వరూ లేరు, అవ్యక్తుడు అయిన పరమాత్మ తప్ప. తర్వాతనే బ్రహ్మ, ఆయన నుండి మరీచులు, దేవతాగణములు పుట్టారు. వీళ్ళందరి పుట్టుకకు కారణము పరమాత్మ. కాబట్టి పరమాత్మ విభూతి ఆయన చెబితేనే గాని దేవతలకు, మహర్షులకు కూడా తెలియదు. ఇంకా మనమెంత? కాబట్టి ఆయన గురించి, ఆయన నోటి నుండి వెలువడిన వాక్కులను బట్టి మనం తెలుసుకుందాం. ఎవరైతే నన్ను పుట్టుకలేనివాడుగాను, అనాదిగాను, లోకమునకు అంతా ఈశ్వరుడుగాను తెలుసుకోగలుగుతున్నారో ఆ మూర్ఖత్వం లేని మానవులు సకల పాపముల నుండి విముక్తి పొందుతారు. కాబట్టి ఓ అర్జున, నాకు పుట్టుక లేదు. పుట్టుక లేదు కాబట్టి చావు లేదు. మీ అందరికంటే ముందు నుండి ఉన్నాను. ఈ సమస్త లోకములు నా నుండి ఆవిర్భవించాయి. అన్నింటికీ కారణం నేనే. ఈ విషయం అందరూ తెలుసుకోవాలి. తెలియకపోతే అది వారి అజ్ఞానం తప్ప వేరే కాదు. నా గురించి తెలిసిన వాడికి జ్ఞానం కలుగుతుంది. ఈ జనన మరణ చక్రం నుండి విముక్తి కలుగుతుంది. మన ఇంట్లో 3 నుండి 5 ఏళ్ల పిల్లలను చూస్తూ ఉంటాం. వారికి అక్కర్లేని విషయం లేదు. అదేంటి, ఇదేంటి, ఇదెందుకు, అదెందుకు, అదెలా వచ్చింది, ఇదెలా వచ్చింది అని అడుగుతూ ఉంటారు. వారికి సమాధానాలు చెప్పలేక విసుగొస్తుంది. కానీ అదే అసలైన జ్ఞానం. 5వ సంవత్సరం దాటగానే వాడు ప్రాపంచిక విషయములలో పడిపోయి నేను, నాది అనుకుంటూ ఉంటాడు. తర్వాత ఏది చదివినా, ఏమి చేసినా నాకేంటి, నాకేం లాభం అనే స్థాయికి చేరుకుంటాడు. ఏ చదువు చదివినా దానిని ఎలా ధనంగా మార్చుకుందామా అనే ప్రయత్నిస్తాడు. కానీ దానికి సంబంధించిన జ్ఞానం సంపాదించడానికి ప్రయత్నించడు. ఏదో విధంగా డిగ్రీలు సంపాదించడంలో ఉన్న ఆసక్తి విషయ పరిజ్ఞానంలో ఉండడం లేదు. అలాగే మనలో నేను ఎవరు, ఈ లోకానికి ఎందుకు వచ్చాను, ఇక్కడి నుండి ఎక్కడికి వెళతాను అనే విషయాల గురించి ఆత్మ పరిశీలన చేసుకునేవారు చాలా తక్కువ. అలా ఆత్మజ్ఞానం గురించి తెలుసుకునేవాళ్ళు మహాత్ములు అవుతారు. ఈ సృష్టి అంతా ఒకే ఒక కణం నుండి వచ్చిందని, అదే దైవ కణం అని, ఆ కణ విస్ఫోటం నుండి ఈ సకల విశ్వం ఆవిర్భవించింది అని నేటి కాస్మాలజీ చెబుతూ ఉంది. ఈ శ్లోకం, నేటి సిద్ధాంతం ఒకటే కదా. ఆలోచించండి. ఈ విషయం కొన్ని వేల సంవత్సరాల క్రిందటే చెప్పబడింది. కాకపోతే మనకు అర్థం కాలేదు. ఈ సృష్టి రహస్యం అర్థమైతే నేను, నాది, అన్నీ నేనే చేస్తున్నాను, నాకంటే మించినవాడు లేడు అనే అహంకారం నశిస్తుంది. అహంకారం లేకపోతే రాగద్వేషాలు ఉండవు. అదే మోక్షానికి మార్గం. ఇంకా ఆధ్యాత్మికంగా ఈ శ్లోకానికి అర్థం తెలుసుకుంటే కనుక జీవరాశులలోకెల్లా మానవ జన్మ ఉత్తమమైనది. ఎందుకంటే మనకు విచక్షణ శక్తి ఉంది, ఇతర జీవులకు లేదు. మానవులలోకెల్లా బుద్ధిని ఉపయోగించేవాడు గొప్పవాడు. ఆ బుద్ధితో జ్ఞానం సంపాదించేవాడు ఇంకా గొప్పవాడు. ఆ జ్ఞానమును విజ్ఞానంగా మార్చుకునేవాడు మహాత్ముడు. జ్ఞానం అంటే ఏమిటి? పరమాత్మ గురించి యథార్థాన్ని తెలుసుకోవడం. పరమాత్మ ఒక్కడే సత్యము. ఈ ప్రపంచం, అందులోని వస్తువులు మాయ,
మార్పు చెందేవి, నిలిచేవి కావు, వాటి కోసం ప్రయాసపడడం వ్యర్థం అని తెలుసుకోవడం. ఈ సత్యం తెలుసుకున్నవాడు నిష్కామ కర్మలు చేస్తాడు. అతడికి వాసనలు ఉండవు. వాసనలు లేకపోతే పునర్జన్మ లేదు. కానీ మానవుడు తనకు ఉన్న ధనం వలన, ఆస్తుల వలన, పదవి వలన తానే గొప్పవాడు, తనకు ఉన్న ఆస్తులు, ధనము, పదవి శాశ్వతము, నిలిచి ఉంటాయి అని అనుకుంటున్నాడు. అదే అజ్ఞానం. ఎందుకంటే ఇవన్నీ సత్వ, రజస్, తమో గుణముల వలన ఏర్పడిన మాయ వలన కలిగిన అపోహలు, నిజాలు కావు. ఈ జగత్తు అంతా మిథ్య అని తెలుసుకోవడమే అసలైన జ్ఞానం. కాబట్టి మానవులు ఈ జ్ఞానం అలవరుచుకోవాలి. అప్పుడే మానవుడు ఈ అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు అడుగులు వేయగలడు. చీకటిలో నుండి వెలుగులోనికి రాగలడు. వెలుగు అంటే జ్ఞానం. ఈ జ్ఞానం కలిగితే సర్వ పాపై ప్రముచ్యతే అంటే అన్ని పాపములు నాశనమైపోతాయి. అంటే కొత్తగా పాపాలు చేయడు. చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. బుద్ధి, జ్ఞానము, మోహము లేకుండా ఉండడం, క్షమించే గుణము, మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, సుఖము, దుఃఖము ఉండడం లేకపోవడం, భయం లేకపోవడం, అహింస, అందరినీ సమంగా చూసే గుణం ఉన్నదానితో తృప్తి చెందడం, ఏ పని చేసినా ఏకాగ్రతతో తపస్సులాగా చేయడం, ఉన్నదానిలో ఇతరులకు పెట్టడం, కీర్తి, అపకీర్తి, ఇవన్నీ మానవులలో కలిగే వివిధములైన భావములు, వికారములు. ఈ వికారములు, భావములు అన్నీ జీవులలో నేనే కలగజేస్తున్నాను, నా వలననే కలుగుతున్నాయి. ఇక్కడ పరమాత్మ మనలో ఉన్న వికారాల గురించి చెప్పాడు. ప్రతి జీవికి 2 దేహాలు, 2 ప్రపంచాలు ఉంటాయి. ఒకటి స్థూల దేహము అంటే కనిపించే దేహం. ఈ దేహముతో కనిపించే ప్రపంచంలో విహరిస్తూ ఉంటాడు. రెండవది సూక్ష్మదేహం, మనస్సు, బుద్ధి, అహంకారాలతో కలిసి ఉంటుంది. దీనికి ఒక సూక్ష్మదేహము అంటే అంతర్దేహము ఉంటుంది. అందులో అతని అహంకారమే రాజు. మనస్సు, బుద్ధి కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాయి. ఆ నిర్ణయాలు స్థూలదేహం అమలు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ సూక్ష్మదేహంలో కలిగే వికారాలు, భావాల గురించి చెప్తున్నాడు కృష్ణుడు. బుద్ధి అంటే నిశ్చయాత్మక బుద్ధి. ఏ విషయమైనా, ఏ పని అయినా ఒక లక్ష్యంతో, నిశ్చయంతో ఆచరించడం. అంతేకాని సందేహంతో అవుతుందా కాదా అనే ఊగిసలాటతో చేయకూడదు. ఇలా చేయాలంటే ఆ విషయం గురించి, పని గురించి సరి అయిన జ్ఞానం కావాలి. వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అంతేకాని అరకొర జ్ఞానంతో చేస్తే ఏ పని సక్రమంగా నడవదు. మోహం లేకపోవడం అంటే మనం చేసే పని మీద, నేర్చుకునే విద్య మీద ఒక విధమైన స్పష్టత, అవగాహన ఉండాలి. అదా ఇదా ఏది మంచిది అనే ఊగిసలాట ఉండకూడదు. కాబట్టి దేనికైనా ఒక స్పష్టత అవసరం. ఈ స్పష్టత రావాలంటే ఓపిక, ఓర్పు అవసరం. అంతేకాని చిటికేస్తే దేని మీద క్లారిటీ రాదు. ఈ క్లారిటీ ఎలా వస్తుంది అంటే ఆ విషయం గురించి సరి అయిన నిజానిజాలు తెలియాలి. తెలుసుకున్న నిజం నిర్భయంగా చెప్పగలిగి ఉండాలి. నిజం తెలుసుకోవడం, తెలుసుకున్న నిజాన్ని నిర్భయంగా చెప్పగలగడం ఒక గొప్ప లక్షణం. కొంతమంది తమకు ఏమీ తెలియకపోయినా తెలిసినట్లు మాట్లాడుతూ ఉంటారు. తాము చూడని విషయాలు స్వయంగా చూసినట్లు చెప్తూ ఉంటారు. చాలామందికి ఈ వికారం ఉంటుంది. దీని వలన ఎంతోమంది జీవితాలకు నష్టం కలుగుతుంటుంది. కానీ వారి బుద్ధి మాత్రం మారదు. కాబట్టి నిజం చెప్పడం, తెలిసిన విషయం చెప్పడం ఒక మనోవికారం. తర్వాత ఇంద్రియ నిగ్రహము అంటే చూసిందల్లా నాది కావాలి అని అనుకోవడం. ఎవరు ఏది చెబితే ఆ దోవన పోవడం. కంటికి బాగున్నదల్లా అడ్డు ఆపు లేకుండా తినేయడం. స్పర్శ సుఖం కోసం ప్రాకులాడడం. ఇవన్నీ ఇంద్రియములకు, మనసుకు ఉన్న లక్షణాలు. వీటిని అదుపులో పెట్టుకోవడమే ఇంద్రియ నిగ్రహం. ఇక మనోనిగ్రహము అంటే ముందు చెప్పిన వాటి గురించిన ఆలోచనలను లోపలకు రానియకపోవడం. మనస్సును అటు ఇటు పోనీయకుండా నిగ్రహించుకోవడం. మనస్సు చంచలమైంది అని అందరికీ తెలుసు. మనస్సును అదుపులో పెట్టుకున్నవాడే మహాత్ముడు అని అన్నారు. కాబట్టి మనోనిగ్రహం అత్యంత ఆవశ్యకం. తర్వాతవి సుఖము, దుఃఖము. తన వద్ద లేనిది తనకు లభిస్తే, తనకు ఇష్టమైనవి తన వద్దకు వస్తే కలిగే ఆనందమే సుఖం. ఉన్నది పోతే దుఃఖం. సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా శరీరంలో మార్పు రాదు. సుఖ దుఃఖాలను కేవలం మనస్సు మాత్రమే అనుభవిస్తుంది. భవః అంటే పుట్టడం. మన మనసులో అనుక్షణం ఎన్నో భావాలు, ఆలోచనలు, సంకల్పాలు పుడుతూ ఉంటాయి. అవి
కార్యరూపం దాల్చకముందే అభవః అంటే లేకుండా పోతుంటాయి. ఈ ప్రకారంగా మనస్సులో రకరకాల భావాలు, ఆలోచనలు కలుగుతుంటాయి. అవి కొద్దిగా ఘనీభవిస్తే కోర్కెలవుతాయి. ఆ కోర్కెలు కార్యరూపం దాలిస్తే సుఖదుఖాలు కలుగుతాయి. తర్వాత భయం, అభయం. భయం కూడా రెండు రకాలు. లేనిది రాదేమో అనే భయం, ఉన్నది పోతుందేమో అనే భయం. లేనిది వస్తే అమ్మయ్యా అని భయం పోతుంది. ఉన్నది క్షేమంగా ఉంది అని తెలిస్తే కూడా అదే మాదిరి అభయం. ఎవరు అండలేకపోతే భయం. మినిస్టర్ అండగా ఉంటే అభయం. పరమాత్మను నమ్ముకుంటే భయమే ఉండదు, అంతా అభయమే. ఇది కూడా ఒక మానసిక వికారమే. అహింస అంటే ఎదుటివారిని మాటలతో కానీ, చేతలతో కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ హింసించకపోవడం, బాధ పెట్టకపోవడం. ఎదుటివాడు తనకు ఏమి చేస్తే తమ మనసుకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడం. సమత అంటే అందరినీ సమంగా చూడడం. మానవులకు లేని లక్షణాలలో ఇది ఒకటి. అందరినీ సమానంగా చూడడం ఎవ్వరికీ నచ్చదు. తాను అందరికంటే గొప్పవాడు అనుకోవడమే అందరి లక్షణం. అందుకే కులము, ధనము, పదవి, హోదా, మతము వీటి ప్రాతిపదిక మీద అసమానతలు ఏర్పడ్డాయి. ఈ అసమానతలను తొలగించడానికే మన రాజ్యాంగంలో ఆర్టికల్ 14ను పొందుపరిచారు. ఎల్లప్పుడూ తృప్తిగా ఉండడం మానవులకు లేని లక్షణాలలో ఇది ప్రధానమైంది. ఉన్నదానితో తృప్తి చెందకపోవడం, లేనిది కావాలని కోరుకోవడం. ఉన్నదానితో తృప్తి చెందకపోతే ఆ అసంతృప్తి వాడిలోనే ఉంటుంది. కానీ అది ఎక్కువైతే పక్కవాడిది లాగేసుకోవడంగా పరిణమిస్తుంది. పక్కవాడిది లాగేసుకోవడమే కాకుండా సమాజాన్ని దోచేసుకోవడంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ప్రమాదకరం. దీనికి మూల కారణం ఉన్నదానితో తృప్తి చెందకపోవడం. తర్వాతది ప్రతి పనిని తపస్సులాగా చేయడం, అంటే చేసే పని మీద శ్రద్ధ ఉండడం. ఇది కూడా చాలా మందిలో ఉండదు. ఏదో చేశామని చేస్తూ ఉంటారు, పరధ్యానంగా చేస్తుంటారు. అలా చేసిన పనులకు ఫలితం కూడా అదే మాదిరి ఉంటుంది. కాబట్టి విద్యాలయాలలో కానీ, కార్యాలయాలలో కానీ, రాజకీయాలలో కానీ చేసే పనిని ఒక తపస్సులాగా చేయడం అలవాటు చేసుకోవాలి. ఉన్నదానిలో ఇతరులకు దానం చేయాలి అని అనుకోవాలి. ఎంత వచ్చినా చిన్ని నా బొజ్జ శ్రీరామ రక్షగా ఉండాలి, ఇతరులు ఏమైనా పర్వాలేదు అని అనుకోకూడదు. మనకు కావలసినంత వరకు ఉంచుకొని మిగిలినది ఇతరులతో పంచుకుంటే ఆ మానసిక ఆనందం వేరు. అందుకే పూర్వకాలంలో అతిథికి భోజనం పెట్టిన తర్వాతనే తాను తినేవాడు గృహస్థు. కీర్తి వచ్చినప్పుడు పొంగిపోవడం, అపకీర్తి వచ్చినప్పుడు కృంగిపోవడం కూడా మనోవికారాలే. కీర్తి, అపకీర్తి దేహానికి సంబంధించినవి కావు, కేవలం మనసుకు, అహంకారానికి సంబంధించినవి. నాకు ఇంత కీర్తి ప్రతిష్ట ఉంది అని పొంగిపోతే మనసుకు ఆనందం కలుగుతుంది. అలాగే ఇతరులు తనను అపకీర్తి పాలు చేస్తే మానసికంగా కుంగిపోతాడు. శరీరం అలాగే ఉంటుంది. కాబట్టి ఈ ద్వంద్వాలను సహించడం ప్రతి మానవుడు నేర్చుకోవాలి. ఇవన్నీ మానవులలో ఆయా సందర్భాలను బట్టి, వారు చేసే ఆలోచనలను, కర్మలను బట్టి కలుగుతుంటాయి. ఇవన్నీ దేహానికి సంబంధించినవి కావు, సూక్ష్మ దేహానికి సంబంధించినవి. స్థూల దేహానికి ఉండడానికి ఇల్లు, కడుపు నిండా అన్నం, కంటి నిండా నిద్ర ఉంటే చాలు. కానీ ఈ వికారాలన్నీ సూక్ష్మదేహంతో అనుభవించే వికారాలు మాత్రమే. ఈ వికారములన్నింటికీ నేనే కారణము అని అన్నాడు కృష్ణుడు. ఇలా చెప్పడంలో అంతరార్థం తెలుసుకోవాలి. మనలో కలిగే ఏ వికారానికైనా మనసే కారణం. ఆ మనస్సు చైతన్యం కావాలంటే మనలో చైతన్యం ఉండాలి. ఆ చైతన్య స్వరూపమే ఆత్మ. ఆ ఆత్మ పరమాత్మ స్వరూపం. అందుకే వీటికన్నింటికి నేనే కారణము అని మూలానికి వెళ్ళాడు పరమాత్మ. నిజానికి ఈ వికారములు అన్నీ ఎవరెవరి పూర్వజన్మ వాసనలను బట్టి, వారి ఆలోచన సరళిని బట్టి, చేసే కర్మలను బట్టి కలుగుతాయి. ఎవరి వాసనలను బట్టి వారికి ఆయా ఫలాలను పరమాత్మ పంచిపెడుతూ ఉంటాడు. తాను మాత్రం సాక్షిభూతంగా చూస్తూ ఉంటాడు. మూలానికి వెళితే మనసుకు కూడా తానే కారణం. కాబట్టి ఈ మనోజనితములైన వికారములకు అన్నింటికీ నేనే కారణము అని చెప్పాడు పరమాత్మ. అంతేకాని ఇవన్నీ పరమాత్మ చేస్తున్నాడని, ఆయన ప్రేరణతోనే మనం చేస్తున్నామని కాదు. దీపం వెలుగులో మంచి పనులు చేయవచ్చు, మర్డర్లు, మానభంగాలు చేయవచ్చు. అన్నింటి మీద దీపం వెలుగు సమానంగా ప్రసరిస్తుంది.
దీపం వెలుగుకు వేటితో సంబంధం ఉండదు, ఆసక్తి ఉండదు. అలాగే మనలో ఉన్న చైతన్య శక్తికి కూడా మనం చేసే ఆలోచనలతో కానీ పనులతో కానీ ఎటువంటి ఆసక్తి సంబంధం ఉండదు. దీపం వెలుగు ఇచ్చినట్లు ఆత్మ చైతన్యాన్ని ఇస్తుంది, అంతే. ఈ లోకంలో ఉండే మానవులకు పూర్వీకులు ఎవరైతే ఉన్నారో ఆ మహా ఋషులు 7. వారే కాకుండా సనకుడు మొదలగు 4 దేవ ఋషులు, మనువులు, వీరందరూ నన్నే భావిస్తుంటారు, నా గురించి ధ్యానిస్తూ ఉంటారు. వీరంతా కూడా నా మానసపుత్రులే, నా సంకల్పం చేత పుట్టినవారే. మానవలోకంలో ఉన్న మానవులకు గోత్రాలున్నాయి. వాటికి మూల పురుషులు సప్తఋషులు. ఉదాహరణకు కశ్యపుడి నుండి పుట్టినవారు కాశ్యప గోత్రం వారు. వారి మూల పురుషులు కశ్యపుడు, వత్సారుడు, నైద్రువుడు. ఇలాగా అన్ని గోత్రములకు మూల పురుషులు ఉన్నారు. అందుకే సగోత్రీకుల మధ్య వివాహములు చేయరు. ఎందుకంటే వీరి మూల పురుషులు ఒక్కరే కాబట్టి, డిఎన్ఏలు ఒక్కటే కాబట్టి అన్నా చెల్లి సంబంధం అవుతుందని, సంతానము బలహీనంగా ఉంటుంది అని భావన. ఈ ఋషులు 7 మంది. వీరి పేర్లు వశిష్ఠుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, గౌతముడు, భరద్వాజుడు, అగస్త్యుడు, కశ్యపుడు. ఈ సప్త ఋషుల పేర్లు వివిధ పురాణాలలో వేరువేరుగా ఉన్నాయి. కొన్నింట్లో భృగువు, పులహుడు, క్రతువు మొదలగు వారి పేర్లు కూడా ఉన్నాయి, గమనించుకోవాలి. దేవ ఋషులు 4. వీరు సనక, సనంద, సనత్కుమార, సనత్సు జాతులు. ఇంకా మనువుల గురించి తెలుసుకుందాం. బ్రహ్మకు ఒక రోజులో 1000 మహాయుగములు గడుస్తాయి, అంటే 4000 యుగాలు. ఈ 4000 యుగాలు 14 మన్వంతరాలుగా విభజింపబడ్డాయి. 14 మన్వంతరాలకు 14 మంది మనువులు పరిపాలకులుగా ఉన్నారు. వారి పేర్లు స్వాయంభువ మన్వంతరము, స్వారోచిష మన్వంతరము, ఉత్తమ మన్వంతరము, తామస మన్వంతరము, రైవత మన్వంతరము, చాక్షుష మన్వంతరము, వైవస్వత మన్వంతరము, సావర్ణి మన్వంతరము, దక్ష సావర్ణి మన్వంతరము, బ్రహ్మ సావర్ణి మన్వంతరము, ధర్మ సావర్ణి మన్వంతరము, రుద్ర సావర్ణి మన్వంతరము, దేవ సావర్ణి మన్వంతరము, ఇంద్ర సావర్ణి మన్వంతరము. ప్రస్తుతం మనం వైవస్వత మన్వంతరం అంటే 7వ మన్వంతరంలో ఉన్నాము. ఈ మనువుల సంతతిని మానవులు అని అంటారు. మను అనే పదమే ఇంగ్లీష్లో మ్యాన్ అయింది. మనసుతో ఆలోచించేవారు మానవులు. ఎందుకంటే జంతువులకు, పక్షులకు ఆలోచించే శక్తి లేదు. 4 మహారుషులు, 7 సప్త ఋషులు, 14 మంది మనువులు. వీరంతా కూడా ఆ పరమాత్మ యొక్క సంకల్పం నుండి ఉద్భవించిన వారు. ఈ సృష్టికి వీరే మూల పురుషులు. వీరందరికీ భగవంతుని మీద అనన్య భక్తి, ఆత్మజ్ఞానం పుష్కలంగా ఉంది. మరి ఈ సృష్టి ఎందుకు జరిగింది అని ప్రశ్నించుకుంటే ఒక్కటే సమాధానం. మనకి 2 మార్గాలున్నాయి. ఒకటి ప్రవృత్తి మార్గం, అంటే ప్రాపంచిక విషయములలో లీనమయ్యే మార్గం. రెండవది నివృత్తి మార్గం, అంటే ప్రాపంచిక విషయములను వదిలి పరమాత్మ వైపు ప్రయాణించే మార్గం. నివృత్తి మార్గాన్ని సనకాదులు అనుసరిస్తే సప్త ఋషులు, మనువులు మనకు ప్రవృత్తి మార్గాన్ని అంటే గృహస్థాశ్రమాన్ని సూచించారు. ముందు ప్రవృత్తి మార్గాన్ని అనుసరించి తర్వాత నివృత్తి మార్గాన్ని అనుసరించారు. మనకి కూడా ఇదే మార్గాన్ని సూచించారు. పరమాత్మ సంకల్ప మాత్రం చేతనే సృష్టిని చేయగలడు. ఆ మాటకొస్తే మానవులు కూడా ఏ పని చేయడానికైనా ముందు సంకల్పించాలి, తర్వాత అది కార్యరూపం దాలుస్తుంది. సంకల్పం మనసులో ఉంటుంది, కార్యం ప్రకటితమవుతుంది. కేవలం స్త్రీ పురుష సంయోగం చేతనే కాకుండా సంకల్పం చేత కూడా సృష్టి జరుగుతుంది అనే విషయాన్ని మనకు పరోక్షంగా తెలియజేస్తున్నాడు పరమాత్మ. లౌకికంగా చూస్తే ఉదాహరణకు ఒక ముఖ్యమంత్రి ఆరోగ్యశ్రీని సృష్టించాడు, జలయజ్ఞం గురించి ఆలోచించాడు. ఇవన్నీ ఆలోచనలే, ఆ ఆలోచనల నుండి వచ్చిన ఆచరణలే. వీటికి రూపం లేదు, ఇవి వ్యవస్థలు. వీటిని ఫలానా ముఖ్యమంత్రి యొక్క బ్రెయిన్ చైల్డ్ అని అంటూ ఉంటాం కదా. అలాగే ఈ సనకాదులు, సప్తఋషులు, మనువులు అవ్యక్తమైన వ్యవస్థలు. వీరికి స్థూల శరీరాలు ఉండవు, అందుకే బ్రహ్మ మానస పుత్రులు అని అన్నారు. మరి వీళ్ళంతా ఎలా ఉంటారు అంటే మద్భావాహ, అంటే ఎల్లప్పుడూ నన్నే భావిస్తూ ఉంటారు అని అర్థం.
ఆత్మజ్ఞానం కలిగి ఉంటారు. కానీ ఆ మహర్షుల నుండి పుట్టిన మనం మాత్రం భగవద్భావన లేకుండా ఎప్పుడూ ప్రాపంచిక విషయముల గురించి ప్రాకులాడుతూ ఉన్నాం. 24 గంటలలో కొంచెం సమయం కూడా భగవంతుణ్ణి ధ్యానించడానికి కేటాయించడం లేదు. కాబట్టి మనం కూడా కొంచెం భగవద్భావన అలవరుచుకోవాలి. ఎందుకంటే మన వంశ ప్రతిష్టను నిలబెట్టవలసిన బాధ్యత మన మీదనే ఉంది. ఎప్పుడో ఉన్న పూర్వీకుల గురించి ఇప్పుడెందుకు అని అనుకోవచ్చు, కానీ వివాహాలలో గోత్రం చూస్తున్నాం, పూజలలో గోత్రం చెప్తున్నాం, కానీ వారిని మర్చిపోతున్నాం. వారి గోత్రంలో ఎంతమంది ఋషులు ఉన్నారో చాలామందికి గుర్తులేదు. మన పూర్వీకులను స్మరించుకోవడం మన కనీస కర్తవ్యం అని అందరూ భావించాలి. మరొక విషయం ఏంటంటే మనం అందరం ఆ మహారుషుల నుండి పుట్టాం. కాబట్టి మనం కూడా వారి మాదిరి గొప్పవాళ్ళమే, తక్కువ వాళ్ళం కాదు. కానీ మనలను మనం తక్కువ చేసుకుంటున్నాం. కులాల పేరిట అడ్డుగోడలు నిర్మించుకుంటున్నాం. జాతి మత కుల వివక్ష లేకుండా అందరం ఈ మహారుషుల సంతానమే. ఎవరైనా మీ పూర్వీకులు ఎవరు అంటే తాత ముత్తాతల పేర్లు కాకుండా నేను ఫలానా ఋషి సంతతి వాడిని అని గర్వంగా చెప్పాలి. పూర్వకాలంలో తమను తాము పరిచయం చేసుకోవడానికి ప్రవర చెప్పుకునేవాళ్ళు. అందులో గోత్రనామాలు ఉండేవి. నేను అంతటి వాడిని అని మానసికంగా భావించాలి. అందరము వాళ్ళంతటి గొప్పవాళ్ళం కావడానికి ప్రయత్నించాలి. సప్త ఋషులు మన జన్మలకు మూలకారకులు అయితే సనకాదులు మనకు మోక్ష మార్గమును బోధించారు. మనువులు మనకు ధర్మ మార్గాన్ని బోధించారు. మనుధర్మ శాస్త్రం ఈనాటికి మనం అనుసరిస్తున్నాం. సప్త ఋషులు మనకు వంశ పరంపరను, సనకాదులు మనకు గురు పరంపరను, మనువు మనకు ధర్మ పరంపరను ఇచ్చారు. అందుకే పరమాత్మ ఈ ముగ్గురిని గురించి ప్రస్తావించారు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.